నేను చెప్పేది ఏంటంటే యవనస్తులైనటువంటి బిడ్డలు కూడా దయచేసి మోసపోకండి. నేను చెప్తాను, ఈ ఫీల్డ్ అనేది ఒక రంగుల ప్రపంచం, అంటే ఆకర్షణీయంగా కనిపించేటట్టుగా ఉంటుంది. అందులో వెళ్తే తప్ప తెలియదు, దాని యొక్క లోతు చాలా లోతు ఉంటుంది, మనకి తెలియదు, అసలు వెళ్లే కొద్ది లోతే. నాకు ఇవన్నీ చూసి అవి నచ్చేది కాదు. బయటికి రావడానికి నాకు సోర్స్ లేదు, ఎలా రావాలో తెలియట్లేదు. దేవుడు నాలో నుంచి ప్రార్థన చేపిస్తున్నాడు. వెంటనే నేను ఒప్పుకుంటున్నాను, దేవా నేను తప్పు చేశానయ్యా, వెళ్ళడమే నేను చేసిన పెద్ద పాపం, నన్ను క్షమించు ప్రభు, నేను చేసిన తప్పు ప్రభు అని ఏడుస్తూ పశ్చాత్తాపం వచ్చేసింది నాకు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ప్రార్థన చేస్తూ ఇక నా కళ్ళ ముందు అంత దేవుడు తెర చూపించి దాని మీద అంతా దేవుడు చూపిస్తున్నాడు. నా జర్నీ 1.5 year చూపిస్తూ నేను వెంటనే ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, క్షమించడం. ఆ రోజున నా హృదయం తేలికైపోయింది. ఈ లోకమంతా కూడా ఇదంతా ఒక పెంట ఆలోచన ప్రభు నాకు ఇచ్చారు. ప్రతిది కూడా నేను ఎంత మాట్లాడు కానీ వాక్యం అందం మోసకాన్ని సౌందర్య వ్యర్థం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ